హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డిఎస్ఈ గురు. ఈ వీడియోలో మనము 9th క్లాస్లో ఉన్న ధ్వని అనే లెసన్ గురించి చూద్దామండి. ఇదే లెసన్ మనకి 8th క్లాస్లో కూడా ఉంది, కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ 9th క్లాస్ చెప్పండి సార్ కొంచెం టఫ్గా ఉందని అడగడం వల్ల ఇది తీసుకున్నాం. సో నెక్స్ట్ దీని సక్సెసర్గా 8th క్లాస్ కూడా చూద్దాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద మీకు నెక్స్ట్ ఏ చాప్టర్ కావాలో ఇదే మోడల్లో మీరు కామెంట్ చేయండి, తప్పకుండా వాటన్నిటిని మీకు ప్రజెంట్ చేస్తాము. సో ఈ డిఎస్ఈ గురు ఛానల్ డిఎస్ఈ అభ్యర్థుల కోసం కొత్తగా స్టార్ట్ చేయబడింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాము. సో ముందుగా ధ్వని దీంట్లో మనం ఒక మైండ్ మ్యాప్ చూద్దామండి. సో మైండ్ మ్యాప్ అసలు ఈ లెసన్ ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాలంటే మనకి ఇలా మైండ్ మ్యాప్ రూపంలో గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. ఈ ధ్వని అనే చాప్టర్ లో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయండి. ఒకటి ఆ ధ్వని యొక్క ప్రసారం, ధ్వని ప్రసారం ఏ విధంగా జరుగుతుందో మనం చూడబోతున్నాము. అలాగే ధ్వని యొక్క పరావర్తనం గురించి మనం చూడబోతున్నాము. సరేనా? ఆ తర్వాత వినికిడి సామర్థ్యం గురించి మనం చూడబోతున్నాం. ఎంత సామర్థ్యం ఉంటే మనము వినగలుగుతాం అనే దాని గురించి మనం చూడబోతున్నాం. ఈ ధ్వని ప్రసారం అనంగానే మనం ఇక్కడ కొన్ని విషయాలు చూడాలి మళ్ళీ. సో ధ్వని ప్రసారం ఎలా జరుగుతుంది? యానకం ద్వారా జరుగుతుంది. అవునా? సో యానకం ద్వారా జరిగే వాటిని ప్రయాణించాలంటే అది యానక ద్వారా ఏ రూపంలో ప్రయాణిస్తుంది? తరంగం రూపంలో ప్రయాణిస్తుంది. మళ్ళీ తరంగాలు అనగా 2 రకాలు ఉంటాయి కదా! విద్యుదయస్కాంత తరంగాలు, అలాగే యాంత్రిక తరంగాలు. వాటన్నిటి గురించి మనం డీటెయిల్‌గా చూద్దాం. అలాగే ఈ తరంగ రూపంలో ప్రయాణిస్తున్నప్పుడు తరంగానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. అవునా? ఆ లక్షణాల గురించి కొంచెం వివరంగా చూడాలి. ఏంటి ఆ లక్షణాలు? ముఖ్యంగా 3 లక్షణాలు. ఒకటి పౌనఃపున్యం గురించి చూడాలి. అవునా? పౌనఃపున్యము. దీంట్లో సబ్‌పార్ట్‌గా మనం ఏం చూస్తాం? పిచ్ అంటే ఏంటో చూస్తాము. అవునా? నెక్స్ట్ మనం ఏం చూస్తాం? కంపన పరిమితి అంటే ఏంటో చూడాలి. కంపన పరిమితి. ఓకేనా? దీంట్లో భాగంగా మనం ఏం చూస్తాము? తీవ్రత, లౌడ్‌నెస్ అన్నమాట. తీవ్రత అంటే ఏంటో చూస్తాము. అలాగే బిగ్గరత కూడా చూస్తాము. ఇవి 2 ఒకే సందర్భంలో వాడతాము. కానీ చిన్న చిన్న తేడాలుంటాయి. అవి మనం డిస్కస్ చేద్దాం క్లాస్‌లో. సరేనా? ఆ తర్వాత వేగం గురించి చూస్తాము. కాంతి ఎంత వేగంగా ప్రయాణిస్తుంది, లేదా తరంగం ఎంత వేగంగా ప్రయాణిస్తుందని ఆటి గురించి చూస్తాము. ఈ 3 విషయాల్ని చూస్తాం. ఈ కంపన పరిమితిని మరియు పౌనఃపున్యాన్ని కలిపి నాణ్యత నిర్ణయిస్తుంది. నాణ్యత అనే ఇంకొక సబ్ కాన్సెప్ట్ గురించి చూస్తాము. సో ఇట్లా ఓవరాల్‌గా గుర్తుపెట్టుకోండి. ధ్వని ప్రసారము ఏ విధంగా జరుగుతుందంటే యానకం ద్వారా జరుగుతుంది. యానకం ఎలాగా తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. యానకంలో తరంగ రూపంలో ధ్వని ప్రయాణిస్తుంది. తరంగం అనంగానే తరంగానికి కొన్ని లక్షణాలుంటాయి. అవేంటవి? పౌనఃపున్యము, కంపన పరిమితి, వేగము. పౌనఃపున్యం దేన్ని నిర్ణయిస్తుంది? పిచ్‌ని నిర్ణయిస్తుంది. పౌనఃపున్యం అంటే పిచ్ అనుకోవచ్చు ఒక రకంగా. పౌనఃపున్యానికి ఉన్న ప్రమాణాలే పిచ్ కూడా ఉంటాయి. కంపన పరిమితి దేన్ని నిర్ణయిస్తుంది? తీవ్రతను నిర్ణయిస్తుంది. ఓకేనా? బిగ్గరతను కూడా నిర్ణయిస్తుంది. ధ్వనికి వేగం ఉంటుంది. అది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? ద్రవ పదార్థాల్లో ఎంత వేగము, ఘన పదార్థాల్లో ఎంత వేగము, వాయు పదార్థాల్లో ఎంత వేగము, దేనిలో ఎక్కువ వేగం, అలాగే దేనిలో తక్కువ వేగం, ఎందువలన తక్కువ వేగంగా ప్రయాణిస్తుంది, అలా అన్ని విషయాలు మనం ఇక్కడ చూద్దాం. అలాగే పరావర్తనం అనే కాన్సెప్ట్‌కొచ్చినప్పటికి ప్రతిధ్వని ప్రతిధ్వని. అంటే ఒక ధ్వని ఒకసారి ఎళ్లి ఏదైనా ఆబ్జెక్ట్‌ని తాకి తిరిగి మళ్ళీ రివర్స్ వచ్చిందనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ప్రతిధ్వని అంటాం. ఇలా ప్రతిధ్వని ఒకసారి కంటే ఎక్కువ సార్లు జరిగితే దాన్ని మనము ప్రతినాదం అంటాం. ఈ 2 సబ్ కాన్సెప్ట్‌లు ఉంటాయి. ఈ ప్రతినాదానికి రియల్ లైఫ్‌లో అప్లికేషన్స్ ఏంటి? అంటే అనువర్తనాలు ఏంటో మనం ఈ లెసన్‌లో చూడబోతున్నాం. ఓకేనా? ప్రతిధ్వని అలాగే ప్రతినాదము ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకుని పరావర్తనం అనే కాన్సెప్ట్‌ని బేస్ చేసుకొని ఉన్నాయన్నమాట. సో వినికిడి స్థాయిని బట్టి మనము ధ్వనులను మనం 2 రకాలుగా విభజించాము. పరశ్రావ్య ధ్వనులు, అలాగే అతిధ్వనులు. అతిధ్వనుల యొక్క అనువర్తనాలు కూడా కొన్నున్నాయి. ఈ విధంగా మనము ఈ లెసన్‌లో ఓవరాల్‌గా వీటన్నిటి గురించి మనము డిస్కస్ చేయబోతున్నామనమాట. సో, ఇప్పుడు ఏం చేస్తున్నామో మీకు అర్థమైందనుకోండి. దాంట్లో ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ పక్కన నేను పీడీఎఫ్ ఎందుకు పెట్టానంటే ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఉన్నాయి చూసారా? ఈ పిక్చర్స్ నుంచి కూడా మనకు ఫ్రీక్వెంట్‌గా క్వెషన్స్ అడుగుతూ ఉన్నాడు. అవునా? సో, ఆ క్వెషన్స్ అన్నిటికి మనం ఆన్సర్ చేసుకుంటూ వెళ్దాం ఈ పిక్చర్స్ నుంచి. అలాగే ఈ పిక్చర్స్ ఉంటే మీకు వివరణ ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఎప్పుడైనా మనం లెసన్ చెప్పేటప్పుడు ఆ పిక్చర్స్ గీస్తాం కదా బోర్డ్ మీద. కానీ వీడియోలో పిక్చర్స్ గీయడం వల్ల ఏమైపోద్ది? లేట్ అయిపోతుంది. టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఆ పిక్చర్‌ని అక్కడ డిస్‌ప్లే చేయడానికి వీలుగా ఉంటుందని టెక్స్ట్ బుక్‌ని పక్కనే పెట్టాను. అలాగే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో నేను మీకు చూపిస్తూ ఉంటాను. వాటిని మీరు అండర్‌లైన్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకోండి. సో, తర్వాత వాటన్నిటిని మీరు చదువుకునేటప్పుడు వాటిని కొంచెం ఫోకస్డ్‌గా చదవండి. బాగా చదువుకోవడానికి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటిని ఉపయోగించుకోండి. సరేనా? సో, కాన్సెప్ట్ చెప్తాను. అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ మనం చెప్తాను. దాంతో పాటుగా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదండీ! వీడియో లెంత్ అయిపోతుందనుకుంటే, ఆ ప్రాబ్లమ్స్ వరకి సెపరేట్‌గా ఇంకొక వీడియోలో చెప్తాను. సరేనా? ప్రతి చాప్టర్ వెనక మంచి మంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫిజిక్స్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. స్కూల్ అసిస్టెంట్‌లకైతే కన్ఫర్మ్‌గా అందులోంచి 2 బిట్లు వస్తాయి. ఎస్‌జిటి వాళ్ళకైతే ఒక బిట్ రావచ్చనమాట. సో, కాబట్టి వాటన్నిటి గురించి మనము డిస్కస్ చేద్దాం. సో, వీడియోలోకెళ్ళిపోదాం మనం. ముందుగా ధ్వని అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎలా ఉత్పత్తి అవుతుంది? దీని గురించి మనకు ఒక 2 ఎక్స్‌పెరిమెంట్‌లు మన టెక్స్ట్ బుక్‌లో ఇచ్చాడు. ఇక్కడ చూడండి శృతిదండం ఎక్స్‌పెరిమెంట్. అలాగే గాజు గ్లాస్ ఉన్న ఎక్స్‌పెరిమెంట్ ఒకటుంటుంది. శృతిదండం తీసుకెళ్ళి గాజు గ్లాస్‌లో పెట్టినప్పుడు ఇగ ఇక్కడ చూడండి. అలాగే ఇక్కడ కూడా చూడండి ఇంకో రకంగా పెట్టాడు గాజు గ్లాస్‌లో. సో, ఈ విధంగా ఈ ఎక్స్‌పెరిమెంట్‌లన్నీ ఏం చేస్తున్నాయి మనకి ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుందో తెలియజేస్తాయన్నమాట. సో, అంటే ఈ ప్రయోగాలు దేని గురించి అని మీరు అర్థం చేసుకోవాలి? ధ్వని యొక్క ఉత్పత్తి గురించి. ఎలా ఉత్పత్తి అవుతుంది? 2 వస్తువులు రాపిడి చెందడం ద్వారా 2 వస్తువులు రాపిడి వలన ధ్వని అనేది ఉత్పత్తి అవుతుందని మనం దీన్ని సాధారణీకరించొచ్చనమాట. సో, మన చేతుల్లో చప్పట్లు కొట్టొచ్చు. ఏదైనా ఒక వస్తువుతో ఇంకో వస్తువుని మోగించొచ్చు. ఒక వస్తువు మన చేయి జారి కింద పడినప్పుడు ఏమవుతుంది? ధ్వని అనేది ఉత్పత్తి అవుతుందనమాట. సో, కాబట్టి ఈ అన్ని ప్రయోగాల నుంచి మనం ఏం సాధారణీకరించామంటే 2 వస్తువుల రాపిడి వలన ధ్వని అనేది జనిస్తుంది అని.
మరి ధ్వని అనేది చలించినప్పుడు ధ్వని ఏ విధంగా మన చెవుల దాకా చేరుతుంది? మీరు మాట్లాడిన మాట లేదా నేను మాట్లాడిన మాట ఎలా మీ చెవుల దాకా చేరింది? ఇప్పుడు ఈ వీడియోలో మీరు వింటున్నప్పుడు నేను ఒక సౌండ్ చేశాను. ఆ సౌండ్ మీ చెవుల దాకా వస్తేనే కదా మీరు ఆ ఆడియోని వినగలిగారు. అవునా? సో, అది ఎలా ఉంటుంది? ఎలా ప్రయాణం చేస్తుంది? అనే విషయాల గురించి మనం చూద్దాం. ధ్వని అనేది తరంగ రూపంలో ప్రయాణం చేస్తుంది. ఎలా ప్రయాణం చేస్తుందండి? ధ్వని అనేది తరంగ రూపంలో ప్రయాణం చేస్తుంది. ఇక్కడ తరంగ రూపం అనంగాల్నే మనకిక యానకం అని ఒక కాన్సెప్ట్ మీకు తెలియాలి. ధ్వని గాని ఏదైనా ఒక శక్తి ప్రయాణించడానికి అవసరమైన మాధ్యమాన్ని మనమేమంటాము? యానకము అని పిలుస్తామనమాట. సో, ఈ యానకం ఎలా ఉండొచ్చు? వాయు స్థితిలో ఉండొచ్చు, ద్రవ స్థితిలో ఉండొచ్చు, లేదా ఘన స్థితిలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ధ్వనినే తీసుకోండి. గాలిలో గూడా ధ్వని ప్రయాణిస్తుంది. ద్రవ పదార్థాల్లో కూడా ధ్వని ప్రయాణిస్తుంది. ఘన పదార్థాల్లో కూడా ధ్వని ప్రయాణిస్తుంది. మన రైలు పట్టాల మీద చిన్నప్పుడు మనం అందరం చేసుంటాం. చెవి పెట్టి విన్నప్పుడు చాలా వేగంగా, చాలా దూరంగా ఉన్న రైలు కూడా ఆ సౌండ్‌ని కూడా మనము వినగలుగుతాం అనమాట. అలాగే ద్రవ పదార్థాల్లో కూడా సౌండ్‌ని మనం వినగలము. వాయు పదార్థాల్లో నుంచి కూడా సౌండ్ అనేది ట్రావెల్ చేయగలదు. సో, అలా యానకం ద్వారా ధ్వని అనేది ప్రయాణం చేస్తుంది. ఇక్కడ యానకం ద్వారా ధ్వని ప్రయాణం చేస్తుంది అన్నప్పుడు మీరు వెంటనే సార్ మరి యానకం లేకపోతే ధ్వని ప్రయాణం చేయదా? చేయదు. గుర్తుపెట్టుకోండి. శూన్యంలో ధ్వని వేగం ఎంత అంటే 0. ఓకేనా? యానకం ఏమి లేకపోతే ధ్వని అనేది ప్రయాణం చేయలేదు. మరి కాంతి ప్రయాణం చేయగలదా యానకం లేకుండా? ఎవరన్నా కామెంట్ చేయండి. కాంతి ప్రయాణం చేయగలదా లేదా అని? సో, తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో, ఇలా యానకాన్ని బేస్ చేసుకొని మనకు తరంగాలు 2 రకాలుగా ఉంటాయండి. యానకాన్ని బేస్ చేసుకొని తరంగాలు 2 రకాలుగా ఉంటాయి. ఏంటవి తరంగాలు? యానకాన్ని బేస్ చేసుకొని అవసరం ఉంటే వాటిని మనము యాంత్రిక తరంగాలంటారు. అంటే ఇవి యానకం ఉంటేనే ప్రయాణిస్తాయన్నమాట. యాంత్రిక తరంగాలు యానకం అవసరం ఉంటే వాటిని మనం ఏమంటాం? యాంత్రిక తరంగాలంటారు. అవసరం లేకపోతే అంటే అర్థం ఏంటి? యానకం ఉండొచ్చు, యానకం లేకపోనువచ్చు. అంటే ఖచ్చితంగా యానకం ఉండకూడదని రూల్ లేదు. ఉన్నా ప్రయాణిస్తాయి, యానకం లేకపోయినా గాని ప్రయాణిస్తాయన్నమాట. సో, యానకం లేకపోయినా ప్రయాణించే వాటిని మనం ఏమంటాము? విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. విద్యుదయస్కాంత తరంగాలు అంటారు. సో, మరి యాంత్రిక తరంగాలకు ఉదాహరణ మనం ఏం చెప్పొచ్చు? యాంత్రిక తరంగాలకు ఉదాహరణ అనుదైర్ఘ్య తరంగాలు. అనుదైర్ఘ్య యాంత్రిక తరంగాలు 3 రకాలున్నాయి. అందులో ఒకటేంటి? అనుదైర్ఘ్య తరంగాలు. నేను డీప్‌గా వెళ్ళిపోవట్లేదు. మన టెక్స్ట్ బుక్‌లో ఏదుందో దానికే స్టిక్ అయి చెప్తాను. సరేనా? ఒకవేళ మీకు డీప్‌గా అవసరం అనుకుంటే కామెంట్ చేయండి. దీని గురించి స్పెషల్‌గా ఒక వీడియో మళ్ళీ చేస్తాను. సరేనా? అనుదైర్ఘ్య తరంగాలు అంటాం. సో, ఏంటి అనుదైర్ఘ్య తరంగాలు? ఒక యానకం ప్రయాణించడానికి సారీ ఒక తరంగం ప్రయాణించడానికి యానకం అవసరం ఉంటే గనక దాన్ని మనం యాంత్రిక తరంగం అనము. ఆ యాంత్రిక తరంగంలో చాలా రకాలుంటాయి అనుకున్నాం. అందులో అనుదైర్ఘ్య తరంగాలు ఒకటి. అలాగే యానకం అవసరం లేకపోతే ఏదైనా ఒక ప్రయాణించడానికి ఒక శక్తి రూపం ప్రయాణించడానికి యానకం అవసరం లేకపోతే వాటిని మనం ఏమనుకున్నాము? విద్యుదయస్కాంత తరంగాలనుకున్నాము. ఈ విద్యుదయస్కాంత తరంగాల్లో చాలా రకాలున్నాయి. అందులో మనకు తిర్యక్ తరంగాలు అనేవి ఒకటి. ఓకేనా? ఈ తిర్యక్ తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలంటే ఏంటి? ముందుకు, వెనకకు కదిలే వాటిని మనం ఏమంటాము? అనుదైర్ఘ్య తరంగాలంటాము. పైకి, కిందకి కదిలే వాటిని మనం ఏమంటాము? తిర్యక్ తరంగాలంటాము. సో, వీటి గురించి ఇంకా కొంచెం డీటెయిల్‌గా చూద్దామా? సో, ఇంకా మీకు ఒక బాక్స్ లాగా తీసి వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చెప్తాను ట్రై చేస్తాను చూడండి. అనుదైర్ఘ్య తరంగాలు, ఇది నోట్ చేసుకోండి అందరూ స్క్రీన్‌షాట్ తీసుకోండి లేకపోతే. అనుదైర్ఘ్య తరంగాలు, అలాగే తిర్యక్ తరంగాలు కదా! తిర్యక్ తరంగాలు వీటి మధ్య తేడాలు చూద్దాం. ఎందుకంటే మనకి యాంత్రిక తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు అనే యాంత్రిక తరంగాలనే పేరిచ్చారు గానీ, విద్యుదయస్కాంత తరంగాలనే పేరివ్వలేదు. కానీ వీటి పేర్లిచ్చారు కాబట్టి మనం వీటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ చూద్దాం. అనుదైర్ఘ్య తరంగాలకి యానకం ఖచ్చితంగా అవసరం. యానకం ఉంటేనే అవి ప్రయాణించగలవు. ఇక్కడ మనకి తిర్యక్ తరంగాలకి యానకం అవసరం లేదు. ఇక్కడ ఎలా ప్రయాణిస్తది ధ్వని తరంగం అనేది? సంపీడన విరళీకరణాలని చదివుంటారు కదా మీరు. సో, వాటి గురించి ఇంకా డీటెయిల్‌గా మనం చూద్దాం. ముందుకెళ్ళినప్పుడు మీకు పిక్చర్స్ చూపించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎందుకంటే మనకి ఈ తరంగాలొచ్చినాయి కాబట్టి డైరెక్ట్‌గా ఐదైక తరంగాలకు సంబంధించి కింది వాటిలో సరైనదేంటి, సరికానిదేంటి అని మీకు క్వెషన్ వచ్చే అవకాశం ఉంది. సో, క్వెషన్‌లో మీరు కన్‌ఫ్యూజ్ అయిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాటికి సంబంధించిన విషయాలన్నీ ఒక దగ్గరే చదువుకోవాలన్నమాట. సో, చూడండి. అనుదైర్ఘ్య తరంగాలు యానకము ఉంటేనే అవి ప్రయాణం చేస్తాయి. తర్వాత ఇవి తరంగ దిశకు సమాంతరంగా ప్రయాణిస్తాయి. సమాంతరంగా ప్రయాణించడం అంటే తరంగం ఇటెళ్తుందనుకోండి. ఇప్పుడు అనుదైర్ఘ్య తరంగాలు ఏం చేస్తాయి? ఇలా ముందుకు వెళ్తాయి, ఇలా వెనక్కొస్తాయి. ఇలా వెనక్కొస్తాయి. కానీ తిర్యక్ తరంగాలు ఎలా ప్రయాణిస్తాయి? తరంగ దిశకు లంబంగా ప్రయాణిస్తాయి. అంటే అర్థమేంటి చూడండి. ఈ తిర్యక్ తరంగాలు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి. కదా! మరి తరంగ మార్గం ఎటుంది? ఇటుంది. సో, ఈ విధంగా గనక తరంగం ఉంటే ఈ తిర్యక్ తరంగం ఎటు ప్రయాణిస్తుంది? అయితే పైకి లేకపోతే కిందకి. ఇలా ఉంటే దాన్నేమంటాం? మనం లంబం అంటామా లేదా? సో, కాబట్టి లంబంగా ప్రయాణిస్తుంది. సో, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. సో, అనుదైర్ఘ్య తరంగాలు ఎలా ప్రయాణిస్తాయి? సమాంతరంగా ప్రయాణిస్తాయి. తిర్యక్ తరంగాలు ఎలా ప్రయాణిస్తాయి? లంబంగా ప్రయాణిస్తాయి. ఇవి ముందుకు, వెనకకు ప్రయాణిస్తాయి. అనుదైర్ఘ్య తరంగాలు. ఏంటవి? ముందుకు, వెనకకు ప్రయాణిస్తాయి. ఇందాక చెప్పాను నేను ముందుకి, వెనక్కి వెళ్తాయని. ఇవి ఎలా ప్రయాణిస్తాయి చెప్పండి? పైకి, కిందకి ప్రయాణిస్తాయి. ఓకేనా? పైకి, క్రిందికి ప్రయాణిస్తాయి అన్నమాట. ముందుకు, వెనకకు అలాగే పైకి, క్రిందికి ప్రయాణిస్తాయి అన్నమాట. తర్వాత ఈ అనుదైర్ఘ్య తరంగాలకి ఉదాహరణ ధ్వని. ఓకేనా? ధ్వనిలో ఏముంటాయి? సంపీడన, విరళీకరణాలుంటాయి గుర్తుపెట్టుకోండి. మరి తిర్యక్ తరంగాలకి ఉదాహరణ ఏంటి? కాంతి. ఇప్పుడు చెప్పండి కాంతి ప్రయాణించాలంటే యానకం అవసరమా? అవసరం లేదా?
అవసరం లేదు. ఎందుకంటే తిర్యక్ తరంగం కదా. యానకం ఉన్నా ప్రయాణిస్తుంది భూమి మీద. యానకం లేకపోయినా ప్రయాణిస్తుంది. స్పేస్‌లో శూన్యం ఉంది కదా. సూర్యుడి నుంచి భూమిని చేయడానికి శూన్యం దాటుకుని కదా రావాలి కాంతి అనేది. సో, కాబట్టి స్పేస్‌లో యానకం లేకపోయినా ప్రయాణించగలుగుతుంది. సో, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఈ ధ్వని తరంగాలు ధ్వని అనేది అనుదైర్ఘ్య తరంగాలని, కాంతి అనేది తిర్యక్ తరంగ రూపంలో ప్రయాణిస్తుందని మనం దాన్ని మనం సాధారణీకరించవచ్చు. తర్వాత ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. స్ప్రింగ్‌లో ఉన్న తరంగాలు ఏ తరంగాలు అని అడుగుతాడండి. స్ప్రింగ్‌లో ఉన్న తరంగాలు అనుదైర్ఘ్య తరంగాలు. ఎందుకంటే అవి ముందుకు, వెనకకు కదులుతూ ఉంటాయి. మరి నీటి అలలు ఉంటాయి కదండీ! నీటి మధ్యలో ఏదన్నా ఒక రాయి విసిరినప్పుడు అలలు ప్రయాణం చేస్తూ ఉంటాయి కదా! ఈ అలలు ఎలా ప్రయాణం చేస్తాయండి? అలా ఎలా ప్రయాణం చేస్తాయి? తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణం చేస్తాయి. తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణం చేస్తాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అనుదైర్ఘ్య తరంగాలు, అనుదైర్ఘ్య తరంగాల్లో ఏం ప్రయాణం చేస్తుంది? అనుదైర్ఘ్య తరంగాల్లో సాంద్రత, సాంద్రత లేదా పీడనం మాత్రమే కంపనం చెందుతుంది. సాంద్రత లేదా పీడనం మాత్రమే కంపనం చెందును. మరి తిర్యక్ తరంగాల్లో ఏంటి కంపనం చెందుతాయి? తిర్యక్ తరంగాలు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం. తిర్యక్ తరంగాల్లో ఏది కంపనం చెందుతాయి? నేను ఈలోపు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీరు కామెంట్ చేసేలోపు కదా! సో, అంటే ఏంటో చెప్తాను చూడండి. సో, నేను మీకొక ఎగ్జాంపుల్ చూపిస్తానిక్కడ. ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్‌లోనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఆ బొమ్మ చూసామంటే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూసారంటే ఈ శృతిదండం అనే ఎక్స్‌పెరిమెంట్‌లో ఇక్కడ చూడండి. ఇది పీడనం, అధిక పీడనం కదా! అందుకని దీన్ని మనం ఏమన్నాం? సంపీడనం అన్నాం. ఏమన్నాం? సంపీడనం అన్నాం. ఇది విరళీకరణం. ఇది మళ్ళీ సంపీడనం, ఇది మళ్ళీ విరళీకరణం. ఇలా సంపీడన, విరళీకరణాలుగా ఏమవుతుంది? ధ్వని అనేది ప్రయాణిస్తూ వస్తుంది. సో, ఇక్కడ పీడనం ఎక్కువగా ఉంది. అంటే సాంద్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఏంది సార్ మరి పీడనం, సాంద్రత 2 ఒకటేనంటే ఇక్కడ ఈ ధ్వని ప్రయాణించే కేస్‌లో మాత్రమే ఒకటి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాంద్రత అని దేన్ని తీసుకోవాలి? ఎక్కువ సంఖ్య, అణువుల సంఖ్య, అణువుల సంఖ్య ఎక్కువగా ఉందనుకోండి దాన్ని మనం సాంద్రత ఎక్కువ అని తీసుకోవాలి. అణువుల సంఖ్య తక్కువగా ఉంటే తక్కువ సాంద్రత అని తీసుకోవాలి. మరి ఎక్కువగా ఉంటే ఎక్కువ పీడనం అంటామా లేదా? సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు? ఎక్కువ పీడనము అలాగే సాంద్రతను ఒకే కాన్సెప్ట్‌గా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చనమాట. మీకింక అర్థం అవ్వడం కోసం నేను ఇంకో సోషల్‌లోకి మ్యాచ్ చేసి చెప్పనా? సో, సాంద్రత అంటే మీరు జన సాంద్రత అని విన్నారా పేరు? సో, జన సాంద్రత అంటే ఒక కిలోమీటర్ పరిధిలో ఎంత ఎక్కువ మంది జనాభా ఉంటే దాన్ని మనం ఏమంటే జన సాంద్రత అంటాం. ఫర్ సపోజ్ ఒక హైదరాబాద్ ఉందనుకోండి. 1 కిలోమీటర్ పొడవు, 1 కిలోమీటర్ వెడల్పు ఉన్న ఒక ప్రదేశంలో ఎంతమంది నివసిస్తూ ఉంటారు? సుమారుగా ఒక 1000 మంది అనుకోండి. ఓకేనా? ఇక్కడ జన సాంద్రత ఎంత? 1000. ఇక్కడ మాలాంటి పల్లెటూరు అనుకోండి. ఇక్కడ దీంట్లో ఎంతమంది నివసిస్తూ ఉంటారు? ఒక 100 మంది. ఇక్కడ జన సాంద్రత ఎంత? 100. మరి ఇక్కడ సాంద్రత అనేది యాక్చువల్‌గా ద్రవ్యరాశిపై గణపరిమాణం కదా సాంద్రతకి ఫార్ములా ఫిజిక్స్‌లో. సో, అక్కడ సాంద్రత, ఇక్కడ సాంద్రత వేరు. ఎందుకని? ఇక్కడ సాంద్రత మనం ఎలా లెక్క పెట్టాలండి? అణువుల యొక్క సంఖ్యతో మనము లెక్కించాలి. ఎందుకని ఇక్కడ జనాభాని ఎలా అయితే సంఖ్యతో మనం లెక్కించి జన సాంద్రత అన్నామో, ఇక్కడ కూడా కణాలను సంఖ్యతో పోల్చుకొని అక్కడ మనం అధిక సాంద్రత, అల్ప సాంద్రత అనే దాన్ని మనము లెక్కించాల్సి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మీరు అధిక పీడనము, అల్ప పీడనము. మరి ఇక్కడ చూడండి అధిక పీడనం ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి ప్రయాణం చేసింది. నెక్స్ట్ ఏమవుతుంది? ఇంకో చోటకి ప్రయాణం చేస్తుంది కదా! సో, అధిక పీడనము లేదా అధిక సాంద్రత. ఇంకో రకంగా చెప్పాలంటే ఇక్కడ చూడండి అల్ప పీడనం ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసింది. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేస్తుంది కదా! సో, అల్ప పీడనం కూడా ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ రెండిటిని బట్టి మనం ఏం చెప్పొచ్చు? పీడనము మరియు సాంద్రత 2 ఏమవుతాయండి? ఒక చోటు నుంచి ఒక చోటికి మారుతూ వెళ్తాయి. దాన్నే మనము కంపనము అంటాం. ఓకేనా? సో, ఏమంటామండి? దాన్ని మనము కంపనం అంటాం. సో, ఈ పాయింట్‌కి మీకు అర్థం తెలిసిందా? ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇందులో అనుదైర్ఘ్య తరంగాలలో పీడనము మరియు సాంద్రత కంపనం చెందుతాయి. ఈ టెక్స్ట్ బుక్‌లో మీకు ఈ పాయింట్ డైరెక్ట్‌గా ఉంది. దీన్ని మీరు అండర్‌లైన్ చేసుకోండి వచ్చినప్పుడు. సరేనా? మరి తిర్యక్ తరంగాల్లో ఏమవుతుంది? తిర్యక్ తరంగాల్లో ఏవి కంపనం చెందుతాయి? కణాలు కంపనం చెందుతాయి. తిర్యక్ తరంగాల్లో ఏమవుతాయండి? కణాలు ఒక చోట నుంచి ఒక చోటికి ఇలా కంపనం చెందుతూ చివరికి చేరుకుంటాయి. సరేనా? మరి ఇక్కడేమవుతుంది? పీడనము లేదా సాంద్రత కంపనం చెందుతుంది అనుదైర్ఘ్య తరంగాల్లో. ఈ యొక్క తేడా అనేది చాలా చాలా ముఖ్యమైన దానిగా మనం ఇక్కడ భావించాలన్నమాట. నెక్స్ట్ మనం వీటిని బట్టి అంటే పీడనం, సాంద్రతను బట్టి ధ్వని ప్రసారాన్ని మనం డిఫైన్ చేయొచ్చండి. ధ్వని ప్రసారాన్ని. అంటే ధ్వని ప్రసారం అంటే ధ్వని ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎలా ప్రసారం అవుతుంది? ఇక్కడ చూడండి ఇక్కడ ఒక కొమ్ముంది. ఇక్కడ అధిక పీడనం. ఇక్కడ నుంచి ఇక్కడికి మారింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మారింది. ఇక్కడ నుంచి ఇక్కడికి మారింది. దీన్నే మనం సాంద్రత కూడా అనుకున్నాం గదా! సాంద్రత ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ మారింది గదా! సో, ధ్వని ప్రసారము అంటే చూడండి. సో, పీడనము, పీడనము మరియు సాంద్రత ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడాన్నే మనం ఏమంటామండి? ధ్వని ప్రసారం అంటాం. ఓకేనా? పీడనము మరియు సాంద్రతని ధ్వని ప్రసారం అని చెప్పాలంటే ఏం చేయాలి? ఒక చోటు నుంచి ఒక చోటకి ఎలా మారుతూ వెళ్తూ ఉంటే అప్పుడు ధ్వని ప్రయాణిస్తూ, ప్రసారమవుతూ ఉంది అని మనము
చెప్పొచ్చు అనమాట. సో ఈ పిక్చర్ లో ఒక చాలా ఇంపార్టెంట్ ఒక పిక్చర్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇక్కడ తిర్యక్ తరంగం రూపంలో రాశాడండి. ఇదేంటిది యాక్చువల్ గా ధ్వని అనేదాన్ని మనం ఏమంటాము? అనుదైర్ఘ్య తరంగంగా కదా మనం చెప్తాము. అనుదైర్ఘ్య తరంగంగా చెప్తే మరి ముందుకు వెనక కదా చూపించాలి, అట్లా పిక్చర్ లో చూపించడానికి అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ చూడండి, దీని తిర్యక్ తరంగ రూపంలో దీన్ని మనం చూపించామన్నమాట. అంటే ఇక్కడ ఏంటి, ఇదేమన్నా అధిక పీడనం అంటే ఈ ఏరియా అన్నమాట. ఓకేనా, ఇదేమన్నా అల్పపీడనం అంటే ఈ ఏరియా, మళ్ళీ ఇది అధిక పీడనం, ఇది మళ్ళీ అల్పపీడనం. అంటే ఈ అనుదైర్ఘ్య తరంగాన్ని కూడా తిర్యక్ తరంగ రూపంలో శృంగము ద్రోణి రూపంలో మనము ఇక్కడ చూపించడం జరిగిందనమాట. సో ధ్వని ప్రసారం గురించి చూసాము, అవునా? ఆ ధ్వని ప్రసారం చూసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ధ్వని ప్రసారంలో ఉన్న అంశాలు, తరంగ లక్షణాలు చూడాలి కదా. సో దానికంటే ముందు ఇక్కడ కొంతమంది సైంటిస్టులు ఉన్నారండి, ఆ సైంటిస్టుల గురించి చూద్దాము. ఇక్కడ రుడాల్ఫ్ హెడ్జ్ అనే ఆయన గురించి ఇచ్చాడు. హెడ్జ్ అని ఆయన, మనం పౌన పుణ్యానికి ప్రమాణాలు ఏంటని మనకి హెడ్జెస్ అంటాం కదా. సో ఈయన ఏం చేశాడు, విద్యుత్ అయస్కాంత సిద్ధాంతాన్ని విద్యుత్ అయస్కాంత సిద్ధాంతాన్ని సిద్ధాంతాన్ని బలపరిచాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోకండి. విద్యుత్ అయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందేమన్నా మ్యాక్స్వెల్ అండి. ఎవరు? మ్యాక్స్వెల్. విద్యుత్ అయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మ్యాక్స్వెల్. అలాగే దాన్ని బలపరిచిన వారు ఎవరు? హెడ్జ్ అనమాట. సో ఈయన యొక్క ఆవిష్కరణలను బట్టి, ఈయన యొక్క ప్రయోగాలను బట్టి భవిష్యత్తులో రాబోయే ఈ రేడియో, టెలివిజన్, టెలివిజన్లకు ఇవన్నీ కూడా ఆయన ఆదిరు అనమాట. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఉందండి, కాంతి విద్యుత్ ఫలితము. కాంతి విద్యుత్ ఫలితము కాంతి విద్యుత్ ఫలితము వివరించింది ఎవరండి? కాంతి విద్యుత్ ఫలితాన్ని వివరించింది ఎవరు? ఐన్స్టీన్ అని ఆయన వివరించాడండి. సో ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఇక్కడ ఇచ్చిందేమన్నా హెడ్జ్ గురించి, ఇందులో మనకి ఏమడగొచ్చు, కాంతి విద్యుత్ ఫలితాన్ని వివరించింది ఎవరంటే ఐన్స్టీన్. దీనికి బేస్ ఎక్కడ ఉంది? హెడ్జ్ ప్రతిపాదించిన సిద్ధాంతాల్లో ఉంది. తర్వాత విద్యుత్ అయస్కాంత సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? మ్యాక్స్వెల్. దీన్ని బలపరిచిన వారు ఎవరు? మళ్ళీ హెడ్జ్ అనమాట. సరేనా? ఈ హెడ్జ్ అని ఆయన ఏ దేశానికి చెందిన ఆయన? జర్మనీకి చెందిన ఆయన అనమాట. 1857లో పుట్టాడు అనమాట. మనకి ఇదే సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది, గుర్తుపెట్టుకోండి. అంటే లింక్ చేసుకుంటే మీకు ఇయర్స్ బాగా గుర్తుంటాయి అనమాట. సిపాయిల తిరుగుబాటు, హెడ్జ్ అనమాట. సో ఈ రెండింటిని మీరు కంపేర్ చేసుకుని చదవండి. ఇప్పుడు నేను తరంగం గురించి చెప్పినప్పుడు మీకు ఫస్ట్ లో ఒక మైండ్ మ్యాప్ చెప్పా, గుర్తుందా మీకు? ధ్వని అనేది ఎలా ప్రయాణిస్తుంది? యానకం ద్వారా ప్రయాణిస్తుంది. ఆ యానకంలో ఎలా ప్రయాణిస్తుంది? తరంగ రూపంలో ప్రయాణిస్తుంది. ఆ తరంగంలో ప్రయాణించేటప్పుడు దానికి లక్షణాలు ఉంటాయి, తరంగ లక్షణాలు అంటాం మనం వాటిని. అందులో లక్షణాలు 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి పౌనఃపున్యము, 2 కంపన పరిమితి, అవునా, 3 వేగము. వీటి గురించి డిస్కస్ చేసాం కదా మనం ఇంతకు ముందు. సో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి, తరంగ లక్షణాల గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సో ఆ విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. మనం తరంగం యొక్క లక్షణాల్లో మొట్టమొదటిదైన పౌనఃపున్యం గురించి చూద్దాం. ఓకేనా? పౌనఃపున్యము అసలు ఏంటి? ఈ పౌనఃపున్యం అంటే ఏంటి? ఇది పుణ్యమా పాపమా, మనకి ఏది కలిగిస్తుందో దాని గురించి ఒకసారి చూద్దాం. సరేనా? పౌనఃపున్యం చూసే బదులు ముందు ఒకసారి తరంగ దైర్ఘ్యం అంటే చూద్దాం. తరంగ దైర్ఘ్యం ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఇలా చూపించాడు చూసారా? ఇది యాక్చువల్గా అయితే ఎలా ఉంటుంది? ముందుకు వెనకకు ఉంటుంది కదా, అవునా? సంపీడన విరళీకరణాలుగా ఉంటుంది కదా. దాన్ని మనం ఏం చేసాం? ఇలా తరంగ రూపంలో, తిర్యక్ తరంగ రూపంలో ఇక్కడ మనం చూపించాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది మనకి? సంపీడనం ఉంది, ఇక్కడ మనకి విరళీకరణం ఉంది. ఇలా సంపీడన విరళీకరణాలుగా ధ్వని ప్రయాణిస్తుందని చెప్పేసి మనం ఇంతకు ముందే మనము డిస్కస్ చేసాం కదా. సో మరి ఇక్కడ తరంగ దైర్ఘ్యం అంటే అర్థం ఏంటంటే, రెండు సంపీడనాల మధ్య దూరాన్ని లేదా రెండు విరళీకరణాల మధ్య దూరాన్ని మనం ఏమంటాము? తరంగ దైర్ఘ్యము అంటాం. సో తరంగ దైర్ఘ్యము అంటే దూరం అనమాట, ఒక రకంగా చెప్పాలంటే డిస్టెన్స్ అనమాట. మనం దైర్ఘ్యమానం అని చదివాం, గుర్తున్నప్పుడు చిన్నప్పుడు. దైర్ఘ్యమానం అంటే దూరాలను కొలిచే కొలతలు. సరేనా? ఇప్పుడు మరి దైర్ఘ్యమానానికి యూనిట్స్ చెప్పండి మీరు. దైర్ఘ్యమానానికి యూనిట్స్ ఏంటి? దూరానికి యూనిట్స్ ఏమిటి? అవే మీటర్స్. ఓకేనా? సో తరంగ దైర్ఘ్యం. ఇప్పుడు మన తరంగ దైర్ఘ్యం చూడండి, ఇక్కడ తరంగ దైర్ఘ్యం మనం కంపేర్ చేద్దాం. చూడండి, ఇక్కడ తరంగ దైర్ఘ్యం ఎలా ఉంది? తక్కువగా ఉంది కదా. ఇక్కడ తరంగ దైర్ఘ్యం ఎలా ఉంది? ఎక్కువగా. అంటే ఈ రెండు తరంగాల మధ్య దూరం ఎక్కువగా ఉంది, ఇక్కడ రెండు తరంగాల మధ్య తక్కువ దూరం ఉంది. సో మరి ఎక్కువ దూరం ఉంటే, మరి తక్కువ దూరం ఉంటే ఏంటి తేడా ఏమొస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వ్యక్తి ఇక్కడ నుంచున్నాడు అనుకుందాం, ఈ ప్లేస్ లో నుంచున్నాడు అనుకుందాం, ఇలా. ఓకేనా? సో ఈ రెండు ధ్వనులు ఒకేసారి మొదలైనవి అనుకుందాం. ఒక సెకండ్ అయ్యే లోపు ఇక్కడ నుంచి ఒక 3 తరంగాలు ఈ వ్యక్తిని దాటి యువతల వైపుకు ప్రయాణించినాయి అనుకుందాం. ఇక్కడ ఒక తరంగమే ఇటువైపు నుంచి ఇటువైపుకి ప్రయాణించింది అనుకుందాం. అంటే ఈ తరంగం యొక్క పౌనఃపున్యం ఎంత అవుతుందంటే 1. ఎందుకని? ఒక తరంగమే వెళ్ళింది కాబట్టి. ఇటువైపు ఇక్కడ ఎన్ని వచ్చినాయి మరి? 3 వచ్చినాయి, అవునా? సో 3 తరంగాలు ఇటువైపు వచ్చినాయి కాబట్టి అటు ఇక్కడ పౌనఃపున్యం ఎంత? 3. అవునా కాదా? సో ఇప్పుడు మనం పౌనఃపున్యం అంటే ఏం చెప్పొచ్చు? ఏదైనా ఒక బిందువు వద్ద ఒక సెకను కాలంలో ఆ బిందువును దాటిపోయే తరంగాల సంఖ్యను మనం ఏమని పిలవచ్చు?
పౌన పుణ్యము అని పిలవచ్చు. పౌన పుణ్యము. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి నేను నా దగ్గర నుంచి ఒక సెకండ్కి ఒక 50 తరంగాలు వెళ్ళిపోయినాయి అనుకోండి. ఇప్పుడు పౌన పుణ్యం ఎంత? 50. ఒక 100 వెళ్ళిపోయినాయి అనుకోండి, 100 అలా అనమాట. మరి ఎప్పుడు ఎక్కువగా వెళ్తాయి, ఎప్పుడు తక్కువగా వెళ్తాయి, దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది? తరంగం యొక్క దైర్ఘ్యాన్ని బట్టి. అందుకని మనం తరంగ దైర్ఘ్యాన్ని ముందు చూసాం, పౌన పుణ్యం చూసేటప్పుడు. ఎందుకని? ఇక్కడ తరంగ దైర్ఘ్యం కనుక ఎక్కువగా ఉంది అనుకోండి, అంటే రెండు తరంగాల మధ్య దూరం ఎక్కువగా ఉంది అనుకోండి, ఇప్పుడు ఇది నన్ను దాటాలంటే ఏమవుతుంది? ఇక్కడ నుంచి నన్ను దాటాలంటే లేట్ అవుతుంది. సో కాబట్టి తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉందనుకోండి, తరంగ దైర్ఘ్యం అనేది ఎక్కువగా ఉందనుకోండి, పౌన పుణ్యం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటాం దాన్ని. అవునా? పౌన పుణ్యం అంటే సంఖ్య, మనం దాటే సంఖ్య ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ దగ్గర ఉన్నాయి తరంగాలు, ఒక సెకండ్ లో చాలా వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటే పౌన పుణ్యము ఎక్కువగా ఉంటుంది, పౌన పుణ్యం ఎక్కువగా ఉంటే తరంగ దైర్ఘ్యము తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పౌన పుణ్యం కనుక ఎక్కువగా ఉంటే, పౌన పుణ్యం కనుక ఎక్కువగా ఉంటే వాటి పవర్, వాటి యొక్క శక్తి అన్నమాట, వాటి యొక్క పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాటి యొక్క శక్తి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో వాటి శక్తి ఎక్కువగా ఉంటుంది, కానీ అవి తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తాయి అండి, తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. గుర్తుపెట్టుకోండి, తరంగ దైర్ఘ్యం కనుక ఎక్కువగా ఉంటే అవి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి, తక్కువ ఉంటే తక్కువ దూరం ప్రయాణిస్తాయి. మీరు విద్యుదయస్కాంత వర్ణపటం అని చెప్పేసి మన 10th క్లాస్ లో చదివి ఉంటారు మీరు. సో ఆ విద్యుదయస్కాంత వర్ణపటంలో మీరు చూడండి, రేడియో తరంగాలు, మీరు గామా తరంగాలకి చాలా దగ్గర ఉంటాయి, చిన్న చిన్న వెరీ పవర్ఫుల్. కాకపోతే ఇవి మనుషులోకి వెళ్ళిపోయి చనిపోతారు. ఇవి ఎక్స్రే తెలుసు కదా మీకు, ఎక్స్రే తరంగాలు, గామా తరంగాలు, ఇవన్నీ కాస్మిక్ తరంగాలు చాలా తక్కువ పౌన పుణ్యాన్ని కలిగి ఉంటాయి. కానీ ఏంటి? మోస్ట్ పవర్ఫుల్, కానీ ఎక్కువ దూరం ఇవి ప్రయాణించలేవు. కానీ రేడియో తరంగాలు తరంగ దైర్ఘ్యం చాలా దూరంగా ఉంటుంది, ఇవి ఎక్కువ దూరం ప్రయాణించగలవు. మనకి స్పేస్ నుంచి భూమి మీదకి వచ్చే తరంగాలు ఏంటి? రేడియో తరంగాలు. మన మొబైల్ ఫోన్స్ అన్ని ఏంటి? రేడియో తరంగాల రూపంలో మార్చుకున్నాం కదా. సో ఇట్లా మనకు ఆ తరంగ దైర్ఘ్యం ఏం చేస్తుందంటే దాని యొక్క శక్తిని నిర్ణయిస్తుంది, అలాగే పౌన పుణ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది. గుర్తుపెట్టుకోండి, తరంగ దైర్ఘ్యం పెరిగిందనుకోండి, పౌన పుణ్యం తగ్గిపోతుంది. ఓకేనా? ఎందుకంటే దూరం పెరిగినప్పుడు ఎక్కువ సంఖ్య వెళ్ళలేదు కదా, అలా అలా గుర్తుపెట్టుకోండి అనమాట. సో ఇలా బట్టి పట్టడం కంటే కూడా అంటే ఏంటో తెలుసుకుంటే మీరు ఈజీగా వాటిని మీరు గుర్తుంచుకునే దానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో పౌన పుణ్యాన్ని ఎలా నిర్వచించవచ్చు? 1/t, అంటే కాలం యొక్క 1/, కాలము అంటాం. అంటే ఒక సెకండ్ కాలంలో ఎన్ని ప్రయాణిస్తాయో వాటిని మనము పౌన పుణ్యంగా నిర్వచించవచ్చు. ఇక్కడ పౌన పుణ్యాన్ని న్యూ అనే అక్షరంతో మనం చూపిస్తాము. ఇది యాక్చువల్ గా గ్రీక్ లెటర్ అన్నమాట. సో న్యూ అనే అక్షరంతో. ఇప్పుడు మన పౌన పుణ్యానికి మనకు ప్రమాణాన్ని ఎలా చెప్పండి? ప్రమాణాలు చెప్పండి. ఇప్పుడు 1/t కాలం కదా, అవునా? కాలానికి ప్రమాణం ఏంటి? సెకండ్. సో 1/సెకండ్ ని మనము ఈ పౌన పుణ్యానికి ప్రమాణంగా చెప్పవచ్చు. ఈ 1/సెకండ్ ని మనం ఏమంటాము? హెడ్జ్ అంటాం. ఏమంటాం? హెడ్జ్. గుర్తుపెట్టుకోండి, సరేనా? ఆ హెడ్జ్ అనే ఆయన పేరు మీదుగా ఈ పౌన పుణ్యానికి ప్రమాణాలను మనము నిర్ణయించడం జరిగిందనమాట. ఓకేనా? కంపన పరిమితి కాలము, పౌన పుణ్యాన్ని ఏం చేయొచ్చు? 1/, కంపన పరిమితి యొక్క కాలముగా మనం దాన్ని వివరించవచ్చు అనమాట. సో ఒకసారి మీరు గుర్తు చేసుకుంటారా? పౌన పుణ్యం అంటే ఏంటో? పౌన పుణ్యం అంటే ఏంటి? ఒక సెకండ్ కాలంలో నిర్ణీత బిందువు ద్వారా దాటగలిగే సంపీడనాల సంఖ్య లేదా విరణీకరణాల సంఖ్యను మనం ఏమని పిలవచ్చు? ఆ తరంగం యొక్క పౌన పుణ్యము అని పిలవచ్చు. అంటే ఒక బిందువు నుండి ఎన్ని తరంగాలు అయితే దాటిపోగలవో వాటిని మనము పౌన పుణ్యంగా వాటిని మనము పిలుస్తామన్నమాట. తర్వాత మరి ఒకటే పౌన పుణ్యము ఉంటుందా అన్ని శబ్దాలకి? వేరే వేరే పౌన పుణ్యాలు ఉంటాయా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్కెస్ట్రా జరుగుతుంది అనుకోండి. ఆర్కెస్ట్రా ఏదైనా మన ఫంక్షన్కి వెళ్ళాము, ఆర్కెస్ట్రా జరుగుతాయి, ఆర్కెస్ట్రాలు ఉంటాయి కదా. ఓకేనా? సో అవన్నీ, అందులో ఒక అతను ఫ్లూట్ వాయిస్తున్నాడు. ఇవన్నీ మనకి టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అండి, డైరెక్ట్ గా ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. సో ఒక వ్యక్తి పిల్లన గ్రోవి వాయిస్తున్నాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి వయోలిన్ వాయిస్తున్నాడు. సో ఈ రెండు శబ్దాలు గాలి ద్వారానే ప్రయాణించినాయి, ఒకే సమయంలో జనరేట్ అయినాయి కదా. కానీ ఎందుకని? ఆర్కెస్ట్రా మొత్తం ఒకేసారి మోగుతూ ఉంది కదా. కానీ మన చెవి దీన్ని వేరుగా గుర్తించగలదు, దీన్ని వేరుగా గుర్తించగలదు. ఎందుకని? దీని యొక్క పౌన పుణ్యము వేరు, దీని యొక్క పౌన పుణ్యం వేరు. ఈ పౌన పుణ్య యొక్క ఈ తేడా ఉంటుంది చూసారా, మనం ఏమంటాము? పిచ్ అంటాం. ఏమంటామండి? పిచ్ అంటాం. దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఈ పిచ్ అంటే ఏంటంటే ధ్వని ధ్వని పౌనఃపున్యాన్ని మన మెదడు విశ్లేషించే విధానాన్ని, మన మెదడు ఎలా విశ్లేషిస్తుందో ఆ విధానాన్ని మనం ఏమంటాము? పిచ్ అంటాం అనమాట. ఓకేనా? సో ఈ పిచ్ ఏం చేస్తుంది? అది హై రేంజ్ లో ఉందా ఆ సౌండ్, లో రేంజ్ లో ఉందా అనే దాన్ని, అంటే దాని పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే దాని పిచ్ ఎక్కువగా ఉంటుందండి. పౌనఃపున్యం ఎక్కువగా ఉంటే పిచ్ ఎక్కువగా ఉంటుంది, పౌనఃపున్యం తక్కువగా ఉంటే పిచ్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సరేనా? సో ఇట్లా మనము ఈ పౌన పుణ్యాన్ని బేస్ చేసుకుని ఈ పిచ్ అనే కాన్సెప్ట్ ని మనము చెప్పొచ్చు అనమాట. ఇందాక మనం చెప్పినట్లు ఎగ్జామ్ లో డైరెక్ట్ గా అప్లికేషన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఫ్లూట్ మరియు ఇంకొకటి వయోలిన్, ఆ రెండు శబ్దాల్లో వేరుగా మన మెదడు గుర్తించడానికి కారణం ఏంటి? పిచ్. ఓకేనా? పిచ్.
లేదా పౌనఃపున్యము. ఈ రెండిట్లో ఏదైనా ఏదైనా రైటే కదా. రెండు ఇస్తేప్పుడు ఏం చేయాలి? మెదడు గుర్తించడానికి అంటే పిచ్ అని తీసుకోవాలి. సరేనా? వేరు వేరుగా ఉండడానికి కారణం ఏంటి? అంటే పౌనఃపున్యం అని తీసుకోవాలి. అంటే ఇది మన దాకా రీచ్ అయినప్పుడు దాన్ని మనం ఏమంటాము? పిచ్‌లో కొలుస్తాం అనమాట. అంటే దాని పిచ్ 1, 2, 3, 4, 5 అలా చూస్తారనమాట. సరేనా? మా సంగీతం నేర్చుకునే వాళ్ళకైతే వీటి గురించి అవగాహన ఉంటుందనమాట. ఇప్పుడు చూడండి ఎక్కువ పిచ్, ఎక్కువ పిచ్ ఉన్న కణాలు చూడండి. వాటి యొక్క వీటి మధ్య దూరం చాలా తక్కువగా ఉంది కదా! తరంగదైర్ఘ్యం చాలా తక్కువగా ఉంది కదా! అంటే పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. అవునా? పౌనఃపున్యము ఎక్కువ. అంటే ఏంటి? వాటి యొక్క వేగం కూడా ఎక్కువ. దగ్గరగా ఉన్నాయి కాబట్టి మోస్ట్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి కాబట్టి స్పీడ్‌గా ఎళ్ళిపోతాయి. వేగం ఎక్కువగా కాబట్టి తక్కువ కాలంలో రీచ్ అయిపోతాయి. కదా! వేగానికి ఇది ఇన్వర్స్‌లీ ప్రపోర్షనల్ కదా! తక్కువ కాలంలో రీచ్ అయిపోతాయి. ఒకవేళ తక్కువ పిచ్ ఉందనుకోండి అదేమవుతుంది? పౌనఃపున్యం తక్కువ, వేగం తక్కువ, అప్పుడు కాలం ఎక్కువ. ఓకేనా? ఎప్పుడైతే చూడండి కానీ ఇదేంటి దూరం తక్కువ దూరాన్ని తక్కువ దూరం ప్రయాణించగలవు. ఇవి ఎక్కువ దూరము ప్రయాణించగలవు. తక్కువ పిచ్ ఉంటే. ఓకేనా? రేడియో తరంగాలనమాట అవి. సో, ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే అర్థమైందనుకున్నాను. ఇంకేమైనా డీటెయిల్‌గా కావాలంటే చూడండి. సో, కంపన పరిమితి. ఇది ఒక తరంగం అనుకున్నామనుకోండి. ఇదిగో తరంగ మార్గం ఉంది చూసారా? అంటే మధ్య రేఖ అనమాట. దీన్నేమంటాము? సగటు. ఓకేనా? సగటు యొక్క కంపన పరిమితి నుండి ఈ పైకి ఉన్న దూరాన్ని అంటే గరిష్ట దూరాన్ని మనం ఏమంటాము? కంపన పరిమితి అంటాం. కంపన పరిమితి అంటాం. అంటే చూడండి ఒక తరంగం ఇలా ఎళ్ళిందండి. ఓకేనా? సో, ఇక్కడ దూరం ఎంతవుతుంది? ఇదిగో ఇది దూరం అవుతుంది. ఒక తరంగం ఇలా ఎళ్ళిందనుకోండి. ఇప్పుడు కంపన పరిమితి ఏమవుతుంది? ఇదే అవుతుందన్నమాట. అవునా గదా! అంటే సగటు యొక్క కంపన పరిమితి ఉంది గదండీ. సగటు కంపన పరిమితి కంటే గరిష్ట పరిమితి, గరిష్ట కంపన పరిమితి. ఓకే. గరిష్ట కంపనము, సగటు కంపనము. వాటి మధ్య దూరాన్ని మనం ఏమంటామంటే కంపన పరిమితి అంటాం. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఎక్కువ కంపన పరిమితి ఉంటే ఆ తరంగం ఎలా ఉంటుంది? పెద్ద తరంగం అవుతుంది. ఓకేనా? పెద్ద తరంగం. ఒకవేళ తక్కువ తరంగ దైర్ఘ్యం ఉంటే చిన్న తరంగం అన్నమాట. అంటే చిన్న తరంగం, ఇది పెద్ద తరంగం. ఇది ఎక్కువ పౌనఃపున్యం, ఇది తక్కువ పౌనఃపున్యం. అట్లా దీని కంపన పరిమితిని బట్టి కూడా మన యొక్క ధ్వని అనేది ప్రసారం అనేది మనకి డిసైడ్ అవుతుందన్నమాట. ఈ కంపన పరిమితిని బట్టి మనం 2 లక్షణాలు మనం గుర్తించాలండి. ఒకటి గంభీరత్వము లేదా మృదుత్వము. అంటే ఆ వాయిస్ అనేది ఎలా ఉంటుంది? గంభీరంగా ఉంటుందా? లేదా మృదువుగా ఉంటుందనేది ఈ కంపన పరిమితి మీద డిసైడ్ అవుతుందన్నమాట. సో, గంభీరంగా ఉంటుందా? లేదా మృదువుగా ఉంటుందా అనేది. తర్వాత తీవ్రత. తీవ్రత. ఆడవాళ్ళకి ఇందాక అనుకున్నాం గదా! తీవ్రత ఎక్కువగా ఉంటుందని. పౌనఃపున్యం ఎక్కువగా ఉంటాయి. సో, ఇది కూడా పౌనఃపున్యాన్ని బేస్ చేసుకొనొచ్చిందే. ఇయన్నీ కూడా ధ్వని గురించే గదా! ధ్వని ప్రసారం గురించే గదా! సో, ఈ కంపన పరిమితి గనక ఎక్కువగా ఉంటే దాన్ని మనం ఏమంటామండి? తీవ్రత ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనం పిలుస్తాం అన్నమాట. సో, ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పౌనఃపున్యము దేన్ని డిసైడ్ చేసింది? పౌనఃపున్యము పిచ్‌ని డిసైడ్ చేసింది. మరి కంపన పరిమితి దేన్ని డిసైడ్ చేసింది? కంపన పరిమితి దాని యొక్క గంభీరత్వాన్ని ప్రభావితం చేసేది ఏంటంటే డైరెక్ట్‌గా అడుగుతాడు. కంపన పరిమితి. అలాగే దాని యొక్క తీవ్రతను. ఆ శబ్దం యొక్క తీవ్రత, ఆ ధ్వని యొక్క తీవ్రతను నిర్ణయించేది ఏంటండి? దాని యొక్క కంపన పరిమితి. చూడండి ఇలా వచ్చిందనుకోండి దాని తీవ్రత ఎక్కువ. ఇలా ఎళ్ళిందనుకోండి తీవ్రత తక్కువ. అవునా కదా? సో, కంపన పరిమితి తీవ్రతను కూడా నిర్ణయిస్తుంది. ఇవి 2 కలిపి నాణ్యతను నిర్ణయిస్తాయండి. నాణ్యత. ఏంటి ఈ నాణ్యత అంటే మనకి వినసొంపుగా ఉన్ వినగ ఉన్న ఉన్నవి మనకి ఎక్కువ నాణ్యత కలిగిన ధ్వనులు, వినసొంపుగా లేనివి తక్కువ నాణ్యత కలిగిన ధ్వనులు అన్నమాట. సరేనా? ఇప్పుడు మనకి హారన్ ఉందనుకోండి. హారన్ మోగుతుంది. చెవులు తట్టుకోలేకుండా ఉంటది. మరేదైనా సంగీతం వింటాం మనం. మంచి సంగీతం వింటాం. అవి మనకి వినసొంపుగా ఉంటాయి. సో, ఇవి 2 ఒకే ఫ్రీక్వెన్సీలో ఉండొచ్చు. కానీ ఏంటి ఇవి మనకి వినసొంపుగా లేవు. ఇవి మనకి వినసొంపుగా ఉన్నాయన్నమాట. అంటే మన మైండ్ రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి ఇది ఉంటుందన్నమాట. సో, నాణ్యత అనేది గుర్తుపెట్టుకోండండి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. ఒకే పిచ్ మరియు తీవ్రత కలిగిన ధ్వనులను ఒక దాని నుండి మరొక దాన్ని వేరు చేయగలిగిన లక్షణమే ధ్వని యొక్క నాణ్యత అని చెప్పవచ్చనమాట. సో, ఇది డైరెక్ట్‌గా బిట్ వచ్చే అవకాశం ఉంటుందండి. ధ్వని యొక్క పిచ్ మరియు తీవ్రత కలిగిన ధ్వనులను వేరు చేసేదాన్ని మనం ఏమంటామండి? నాణ్యత అంటాం. పిచ్‌ని నిర్ణయించేదేంటి పౌనఃపున్యము. అలాగే తీవ్రత నిర్ణయించేది కంపన పరిమితి. సరేనా? ఈ రెండిటి మీద బేస్ అయ్యి ఇవి 2 ఒకే రకంగా ఒకే పిచ్, ఒకే తీవ్రత కలిగిన ధ్వనులను ఒక దాని నుండి మరొక దాన్ని వేరు చేయగలిగిన దాన్ని మనం ఏమని పిలుస్తాం ఇక్కడ మనము నాణ్యత. నాణ్యత అండి. టింబర్ అంటాం. ఓకేనా? సో, అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా! హారన్ అలాగే వయలిన్ సంగీత సౌండ్ అన్నమాట. ఇప్పుడు ఈ సంగీతంలో ఉన్న ఈ సౌండ్స్‌ని చూసారంటే మనకి స్వరం ఒక పౌనఃపున్యం ఉన్న శబ్దాన్ని మనం ఏమంటామండి? ఒక పౌనఃపున్యం ఉన్న శబ్దాన్ని మనం ఏమంటాము?
స్వరం అని పిలుస్తాము. ఒకటి కంటే ఎక్కువ ఉంటే వాటిని ఏమంటారు? నోట్ అని పిలుస్తారు. ఇక్కడ ఇచ్చుంటారు చూడండి. వివిధ పౌనఃపున్యాల కలయిక ద్వారా ఉత్పత్తి అయిన ధ్వనిని మనం ఏమంటాము? నోట్ అంటాము. ఒకటే పౌనఃపున్యం ఉంటే దాన్ని మనం ఏమంటాము? స్వరం అంటాం అనమాట. ఓకేనా? సా రి గా మా పా దా ని అనే ఉంటాయి కదా, మన సప్త స్వరాలు ఉంటాయి కదా. సో ఆ స్వరాలు అనమాట. ఒకే ఫ్రీక్వెన్సీలో పలకాలి వాటిని. సా అని ఒక రకంగా పలకాలి, దా అని ఒక రకంగా పలకాలి, గా అని ఒక రకంగా పలకాలి, అలా పలకాలన్నమాట. సరేనా? వీటన్నిటి యొక్క కాంబినేషన్తో పలికి దాన్ని మనం ఏమంటాము? నోట్ అంటాం. తెలుసు మీకు. చాలా చాలా నోట్స్ ఉంటాయి మీకు. సారి, దప అని, సని, దప, మగరిస అలాంటివి ఉంటాయి కదా. ఆ రెండిటిని కలిపి పలికితే మనం ఏమంటాం? నోట్ అని చెప్పేసి పిలుస్తాం అనమాట. సో ఈ సంగీతానికి లింక్ అయి ఉన్నది. మనకి వినసొంపుగా కలిగిన ధ్వనులను గుర్తించే క్వాలిటీని మనం ఏమంటాము? నాణ్యత అని మనం పిలుస్తాం అనమాట. ఇక్కడ మనము తీవ్రత అనే ఒక కాన్సెప్ట్ మీరు చదివినప్పుడు తీవ్రతకు, బిగ్గరతకు ఒక చిన్న తేడా ఉంటుందండి. తీవ్రత అలాగే బిగ్గరత. అంటే బిగ్గరత అంటే అర్థం ఏంటి? బిగ్గరగా అంటే ఏంటి? మన పెద్దగా సౌండ్ చేస్తే బిగ్గరగా పిలుస్తారంటారు కదా. అంటే మన చెవి వాటిని విన్నప్పుడు పెద్దగా వినపడితే బిగ్గరత ఎక్కువ అని అర్థం. చిన్నగా వినపడితే బిగ్గరత తక్కువ అని అర్థం. కానీ తీవ్రత ఏం చెప్తుంది? దాని యొక్క శక్తి ఎంత? దాని యొక్క శక్తి ఎంత? మొత్తం మీద చూస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. మీరిక్కడ నుంచొనున్నారండి. మీకు దాదాపుగా ఒక 100 మీటర్ల దూరంలో ఒక వ్యక్తి మీ ఫ్రెండ్ ఇక్కడ నిలబడ్డాడు. ఇతను పెద్దగా మీ పేరుతో పిలిచాడు మిమ్మల్ని. ఓకేనా? మీ పేరుతో పిలిచినప్పుడు ఏమవుతుంది? దాని యొక్క శక్తి ఎంతో తెలిపేది. అంటే అది దాని యొక్క శక్తిని బట్టి అది చాలా దూరం అది ట్రావెల్ చేస్తూ ఉంటుంది కదా. సో దాని యొక్క శక్తిని తెలిపేది తీవ్రత అండి. తీవ్రత. ఓకేనా? అలా కాకుండా ఇది ట్రావెల్ చేస్తూ మీ చెవి దగ్గరకి వచ్చేటప్పుడు మీకు చిన్నగా వినపడుద్ది. కదా! చిన్నగా వినపడితే దాన్ని ఏమంటాం? బిగ్గరత అని చెప్పేసి పిలుస్తాం అనమాట. బిగ్గరత. మెల్లగా వినపడితే మృదుత్వము అంటాము. పెద్దగా వినపడితే బిగ్గరత అని పిలుస్తాం. ఇదే వ్యక్తి ఇక్కడ నుంచున్నాడనుకోండి. అప్పుడు మీకు చూడండి దాని తీవ్రత, బిగ్గరత మధ్య తేడాన్ని మీరు గమనించలేరు. ఎందుకంటే వీడు ఎంత శబ్దంతో పిలిచాడో దాదాపుగా అంతే శబ్దంతో మీకు వినిపిస్తుంది కదా. అప్పుడు ఆ తేడాన్ని మీరు గుర్తించలేరనమాట. సో అంటే ఈ రెండిటిని ప్రభావితం చేసేది కంపన పరిమితే. ఓకేనా? కానీ మీ చెవుకు చేరినప్పుడు చూసేదాన్ని మనము బిగ్గరత అంటాము. అది ఎంత శక్తితో విడుదలైందో తెలిపేదాన్ని మనము తీవ్రత అని చెప్పేసి మనం పిలుస్తాం అనమాట. సో ఆ రెండిటి మధ్య ఒకటే సంబంధం ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వేరుగా కూడా అయ్యే అవకాశము ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనము వేగము అనే కాన్సెప్ట్. ధ్వని యొక్క ప్రసారంలో మనం ఏం చూడాలంటే మూడో కాన్సెప్ట్ ఏంటి మనకి? వేగము. సో కాంతి వేగము, ధ్వని వేగము. వేగం అంటే తెలుసు కదండీ మీకు. డిటిఎస్ అంట మీకు గుర్తుండుంటే. డిటిఎస్ సౌండ్ సిస్టమ్ అని మీకు ఎప్పుడైనా చదివారా? అంటే డిస్టెన్స్, టైము, స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ అంట యాక్చువల్‌గా. లేదు మీకు టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ స్పీడ్. లేదా స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. అంటే ఇక్కడ బై ఉంటేనే బై అని రాయాలన్నమాట. ఇప్పుడు మనకు స్పీడ్ కావాలి కాబట్టి స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అండి. ఓకేనా? డిస్టెన్స్ బై టైమ్. ఇక్కడ స్పీడ్ అంటే మనం ఇక్కడ ఏమన్నాం? వెలాసిటీ వేగం అన్నాం. సరేనా? వి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందండి? డిస్టెన్స్ ఏమవుతుంది? కంపన పరిమితేగా. అవునా? లేదా తరంగ దైర్ఘ్యం అవుతుంది కదా. సో తరంగ దైర్ఘ్యాన్ని మనం ఇక్కడ ఏమవుతాము? లాంబ్డా అని పిలుస్తాము. దూరము. అంటే ఒక తరంగానికి మధ్య ఉన్న దూరమే కదా డిస్టెన్స్ ఇక్కడ. సో దూరాన్ని మనం లాంబ్డా అని పిలుస్తాము. 1/t 1/t అంటే ఇందాక చెప్పాను నేను ఫ్రీక్వెన్సీ అంటాం. దాన్ని న్యూ అనే అక్షరంతో మనం చూపిస్తాము. సో v ఈజ్ ఈక్వల్ టు న్యూ లాంబ్డా అంటాం. సో వేగము ఈజ్ ఈక్వల్ టు తరంగ దైర్ఘ్యము ఇంటూ పౌనఃపున్యము. ఆ రెండిటి యొక్క లబ్దాన్ని మనం ఏమంటామండి? వేగము అని పిలుస్తాం. అంటే అర్థం ఏంటో చెప్తాను చూడండి. సో మీరు ఒక పాయింట్ దగ్గర నుంచొనున్నారండి. ఒక పాయింట్ దగ్గర నుంచున్నారు. పౌనఃపున్యము అంటే ఒక సెకండ్‌లో ఒక 50 తరంగాలు మిమ్మల్ని దాటి వెళ్ళిపోయినాయి అనుకోండి. ఓకేనా? ఒక్కొక్క తరంగ దైర్ఘ్యాల మధ్య 2 మీటర్లు ఎంత ఉంటదండి? ఒకవేళ ఉందనుకోండి. 2 మీటర్ల తరంగ దైర్ఘ్యం ఉందనుకోండి. సో ఇప్పుడు 100 రెళ్ళు ఎంతండి? 50 రెళ్ళు ఎంతండి? 100. అంతే కదా. అంటే దీని అర్థం ఏంటి? వేగం ఏంటి? అంటే ఒక సెకను కాలంలో 100 మీటరు 100 మీటరు పర్ సెకను అనేది ఇది ట్రావెల్ చేస్తుందన్నమాట. ఎందుకని 50 తరంగాలు ఒక్కొక్కటి 2 మీటర్ల చొప్పున ఉంటే ఏమవుతది? అవి మొత్తం 100 మీటర్లు ఎళ్ళిపోతాయి. 50 తరంగాలు ఎళ్ళి ఒక్కొక్కటి 2 మీటర్ల చొప్పున ఉంది. అంతే కదా. వాటిని మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది కదా వాటి వేగం ఎంత అయిందో. ఓకేనా? సో వాటి వేగం ఎంత వస్తుందో 100 మీటర్ పర్ సెకండ్ అంటాం అప్పుడు దాన్ని. ఈ విధంగా మనం కాలిక్యులేట్ చేయొచ్చనమాట. సో డైరెక్ట్ ఫార్ములా ఏంటి? వేగం ఈజ్ ఈక్వల్ టు తరంగ దైర్ఘ్యం ఇంటూ పౌనఃపున్యము. కాంతి వేగం ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా తరంగ దైర్ఘ్యము ఇంటూ పౌనఃపున్యము. ఓకేనా? ఏదైనా సరే మనము కనుక్కోవచ్చనమాట. ధ్వని వేగాన్ని, అలాగే మనం కాంతి వేగాన్ని కనుక్కోవచ్చు. మరి ధ్వని వేగము వేటిలో ఎక్కువగా ఉంటుంది? వేటిలో తక్కువగా ఉంటుందండి? ఘన పదార్థాల్లో అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుంది. ఎందుకంటే కణాలు చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి. దగ్గరగా ఉంటాయి కాబట్టి. ద్రవ పదార్థాల్లో మధ్యస్థంగా ఉంటుందండి. వాయు పదార్థాల్లో తక్కువగా ఉంటుందండి. సరేనా? సో వాయు పదార్థాలు అనేసరికి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్లు చాలా తగులుతాయండి. ఒకసారి చూద్దాం. ఘన, ద్రవ వాటి గురించి నేను డిస్ప్లే చేస్తాను. కానీ వాయు అన్నప్పుడు చూడండి. ధ్వని వేగం చూడండి. 0°C దగ్గర 331 మీటర్ పర్ సెకండ్ ఉంటుందండి. 22°C దగ్గర 342 మీటర్ పర్ సెకండ్ ఉంటుందండి. 25 ఉష్ణోగ్రత దగ్గర 346 మీటర్ పర్ సెకండ్ ఉంటుందండి. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు? ఉష్ణోగ్రత పెరిగిందనుకోండి. ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగము పెరుగును. ధ్వని వేగం ఏమవుతుంది? పెరుగుతుంది. సో ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగము పెరుగుతుంది అనే పాయింట్ మనము
సాధారణీకరించవచ్చు అనమాట. సో ఈ ఈ ధ్వని వేగం గురించి మనకి వివిధ వస్తువుల్లో ధ్వని వేగం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఇక్కడ ఘన పదార్థాల్లో అల్యూమినియం అత్యధిక వేగాన్ని కలిగి ఉందండి. 6420 మీటర్ పర్ సెకండ్. అలాగే ద్రవ పదార్థాల్లో సముద్రపు నీరు అత్యధిక వేగాన్ని కలిగి ఉందండి. అలాగే వాయు పదార్థాల్లో హైడ్రోజన్ అత్యధిక వేగాన్ని కలిగి ఉందండి. 1284. సో ఘన, ద్రవ, వాయు పదార్థాల్లో వేటిలో వేగం ఎక్కువ అంటే ఘన పదార్థాలు, మధ్యస్థము అంటే ద్రవ పదార్థాలు, తక్కువ అంటే వాయు పదార్థాలు. మళ్ళీ వాయువుల్లో హైయెస్ట్ దేనికి? హైడ్రోజన్‌కి. మరి ద్రవాల్లో హైయెస్ట్ దేనికి? సముద్ర నీటికి. ఘనాల్లో హైయెస్ట్ దేనికి? అల్యూమినియంకి. ఇక ధ్వనిలో మనం ప్రసారం అనే కాన్సెప్ట్‌ని ఈ 3 లక్షణాలు పౌనఃపున్యం, కంపన పరిమితి, వేగం వాటిని డిస్కస్ చేయడం ద్వారా పూర్తి చేశాము. నెక్స్ట్ రెండో కాన్సెప్ట్ ఏముందండి దీంట్లో? పరావర్తనం అనే కాన్సెప్ట్ ఉంది. మరి ఏంటి సార్ ఈ పరావర్తనము? పరావర్తనం అంటే తెలుసు కదండీ. ఏదైనా ఒక వస్తువుని తాకిన తర్వాత మళ్ళీ తిరిగి రావడాన్ని మనం ఏమంటాం? పరావర్తనం అంటాం. మరి కాంతి పరావర్తనంలో మనం చదివుంటాం. ఇక్కడ లంబానికి ఎంత కోణంతో పరావర్తన కిరణం వెళ్తుందో, మళ్ళీ అంతే కోణంతో పతన కిరణం ఎంత కోణంతో వెళ్తుందో పరావర్తన కిరణం కూడా అంతే కోణంతో తిరిగి వస్తుందని, నునుపు తలాన్ని తాకినప్పుడు పరావర్తనం కరెక్ట్‌గా ఉంటుందని, లేదా గరుకు తలాన్ని తాకినప్పుడు పరావర్తనం వేరు వేరు దిశలకు మారిపోతుందని, ఇలాంటి అన్ని విషయాలు మనం అప్పుడు చదువుకుని ఉంటాం కదా! కాంతి చదివినప్పుడు. సో, అదే రూల్స్ అన్నీ ఇక్కడ దీనికి కూడా అప్లై అవుతుందండి. కానీ ఇక్కడ ఎక్స్‌ట్రాగా ఉన్న రూల్స్ చూడండి. ధ్వనికి ఎక్స్‌ట్రాగా ఉన్న రూల్స్ ఏంటంటే చూడండి. ధ్వని మనకి 17.2 మీటర్ల దూరంలో ఉంటేనే మనకేమవుతుందండి? దాని యొక్క రిఫ్లెక్షన్ సౌండ్ పరావర్తనమైన ధ్వనిని మనము వినగలము. అంటే అర్థం ఏంటండి? ఒక వస్తువు మనకి 12.2 మీటర్ల దూరంలో ఉంటే ఇక్కడ ఉందనుకోండి, మనం ఇక్కడ ఉన్నామనుకోండి, ఇలా ట్రావెల్ చేయడానికి 17.2 మళ్ళీ రావడానికి 17.2 అంటే 34.2 సెకండ్ల దూరము అది ప్రయాణించాల్సి ఉంటుందన్నమాట. మినిమమ్ ఇంత డిస్టెన్స్‌లో ఉంటే మనం ఏం చేయొచ్చు? ప్రతి ధ్వనిని పరావర్తన ధ్వనిని మనము వినగలుగుతామన్నమాట. సో, ఈ పరావర్తన ధ్వనిని మనము ఒకసారి విన్నామనుకోండి, దాన్ని మనం ఏమంటాము? ప్రతిధ్వని అంటాం. ప్రతిధ్వని. ఈ పరావర్తన ధ్వనిని ఒకసారి వింటే దాన్ని మనం ప్రతిధ్వని అంటాం. ఒకసారి కంటే ఎక్కువ సార్లు వింటే ప్రతినాదం అంటాం. ఏమంటాం? ప్రతినాదం. అంటే ఎక్కువ సార్లు జరుగుతుందన్నమాట ఇలా ఈ విధంగా. సో, అప్పుడు మనం ఆ రిఫ్లెక్ట్ అయిన సౌండ్‌ని ఎక్కువ సందర్భాల్లో తీవ్రత పెంచి మనం వింటుంటాం. ఇక్కడ చూడండి ఈ మెగాఫోన్‌లో గాని సౌండ్ పెరగడానికి ఎక్కువ సార్లు పరావర్తనం చెందుతుంది ఇలాగ. ఓకేనా? ఇక్కడ దీంట్లో కానీ, హారన్‌లో కానీ ఎక్కువ సార్లు ఇలాగా పరావర్తనం చెందుతుందన్నమాట. సో, ఎక్కువ సార్లు పరావర్తనం చెందేది ఎక్కడెక్కడండి? మెగాఫోన్‌లు, అలాగే హారన్‌లు ఈ విధంగా వీటన్నిటిలో ధ్వని అనేది ప్రతినాదం చెందుతుందన్నమాట. ప్రతినాదం చెందడం వల్ల ఏమవుతుంది? అది ఎక్కువ శబ్దంగా వినిపిస్తుంది. చిన్న శబ్దం ఏమవుతుంది? పెద్ద శబ్దంగా వినిపిస్తుంది. తర్వాత ఇంకొకటేంటంటే, ఇలా రూఫ్ అనేది వక్రాకారంగా ఉండడం ద్వారా కూడా ప్రతినాదం జరుగుతుంది. ఓకేనా? ధ్వని ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది ఎక్కువ సార్లు. సో, అలా రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల రిఫ్రాక్షన్ జరగడం ద్వారా ఏమవుతుంది? అది ఎక్కువ శబ్దాన్ని కలిగి ఉంటుంది. ఆడిటోరియం హాల్స్ గాని, సినిమా హాల్స్ గాని ఈ విధంగా మనకిలా వంపు ఉండేలాగా నిర్మిస్తారు. ఎందుకోసమంటే ఇలా ప్రతినాదం జరిగి ఆ సౌండు పెద్దగా వినిపించాలనే ఉద్దేశంతో అన్నమాట. సరేనా? ఇది దీంట్లో ఇచ్చిన ముఖ్యమైన కాన్సెప్ట్స్ అండి. తర్వాత మన యొక్క వినికిడి సామర్థ్యము. ఏంటంటే వినికిడి యొక్క సామర్థ్యము. దాన్నే మనకిక్కడ వినికిడి పరిధి అని ఇచ్చాడు. మూడో విషయం ఏంటండి? వినికిడి పరిధి. అంటే మనము ఎంత సౌండ్ వరకు మనము వినగలుగుతాము అనే దాని గురించి ఒకసారి డీటెయిల్‌గా మనము చూద్దాం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అయ్యానండి. అదొకటి కవర్ చేసిన తర్వాత మనం వినికిడి పరిధిలోకెళ్దాము. సో, ఏంటంటే మనము 0.1 సెకండ్ అంటే ధ్వనుల మధ్య మనం వేరియేషన్ మనం గుర్తించాలంటే మినిమమ్ ఎంత గ్యాప్ ఉండాలండి? 0.1 సెకండ్ ఒక సెకండ్ ఉంటే మనం గుర్తించొచ్చు. అంటే ప్రతి ధ్వనిని. ఇప్పుడు సపోజ్ నేనిప్పుడు కూర్చున్నానండి ఇక్కడ. నా ఎదురుగా కొంత దూరంలో గోడుంది. కానీ నేను మాట్లాడిన మాట తిరిగి నా చెవిని 1.1 సెకండ్ లోపే తిరిగి చేరుతుంది. అందుకే నేను రీసౌండ్ వినలేకపోతున్నాను. అలా కాకుండా కొంచెం దూరంగా ఉందనుకోండి ఏదైనా చెప్పానుగా 17.2 మీటర్ల దూరంలో ఉందనుకోండి. ఇప్పుడు నేను మాట్లాడిన మాట పెద్దగా మాట్లాడితే ఎళ్లి ఆ గోడను తాకి తిరిగి మళ్ళీ నా దాకా చేరుతుంది కదా! అప్పుడు అదేమవుతుంది? రీసౌండ్ చేరుతుంది. అప్పుడు 0.1 కంటే ఎక్కువ టైం పడుతుందన్నమాట. సరేనా? అంటే మనం రీసౌండ్‌ని గనక వినాలంటే అంటే ధ్వనుల మధ్య తేడాని మనం గమనించాలంటే మినిమమ్ టైమ్ ఎంత ఉండాలండి? 0.1 సెకండ్. అంటే 1/10 సెకండ్లు అంటారండి. అదే కాంతి అనుకోండి 1/16 సెకండ్లండి. కాంతి అయితే 1/16 సెకండ్లు డిఫరెన్స్ ఉండాలి. అది ధ్వని అయితే 1/10 సెకండ్లు డిఫరెన్స్ ఉండాలి. సో, మన వినికిడి సామర్థ్యం గురించి చూద్దాం మనం. ఓకేనా? వినికిడి పరిధి. సాధారణ మనిషి ఎంత పరిధిలో ఉన్న శబ్దాలు వినగలడు? 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకండి. ఓకేనా? 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు. 20 హెర్ట్జ్ అంటే ఈ పరిధి చూడండి సాధారణ మనిషికి 20 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ వరకు. అంటే ఎంత 20,000 హెర్ట్జ్ వరకు ఉంటుందన్నమాట. అలా కాకుండా కుక్కలు గాని, చిన్న పిల్లలు గాని ఉన్నారనుకోండి 5 ఇయర్స్ లోపు వాళ్ళు 25 కిలో హెర్ట్జ్ వరకు
ఆ పౌన పున్యాన్ని వినగలుగుతారు అనమాట. అంటే ఇప్పుడు మనకి చిన్న పిల్లలే వినగలుగుతున్నారు. పెద్ద వయసు వచ్చేసరికి తగ్గిపోతుంది. ఇంకా ముసలి వాళ్ళు అయ్యేసరికి ఇది ఇంకా తగ్గిపోతుంది అనమాట. 20 కిలో హెర్ట్జ్ కూడా వాళ్ళు వినలేకపోతుంటారు. అంటే వయసు పెరిగే కొద్దీ ఏమవుతుంది, అధిక శబ్దాలను వినే సామర్థ్యం అనేది తగ్గుతుందన్నమాట. మనకి అధిక పౌన పున్యం ఉన్న శబ్దాలను వినే సామర్థ్యము తగ్గుతుంది. అప్పుడు మనకి ఏం చేస్తారు, ఏదైనా శబ్దం గనక సరిగ్గా వినిపించకపోతే వినికిడి యంత్రాలను ఉపయోగిస్తాడు. ఇక్కడ వినికిడి యంత్రాల్లో చాలా ఇంపార్టెంట్ అయిన 2 పరికరాలు ఉంటాయండి. ఒకటి మనకి మైక్రోఫోన్. ఈ మైక్రోఫోన్ ఏ శబ్దం దేన్ని ఎలా మారుస్తుంది అనేది చాలా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మారుస్తుంది మైక్రోఫోన్. స్పీకర్ ఏం చేస్తుంది, విద్యుత్ సంకేతాలను ధ్వని తరంగాలుగా మారుస్తుందన్నమాట. ధ్వనిగా మారుస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ వినికిడి సామర్థ్యాన్ని బేస్ చేసుకొని మనం శబ్దాలని 2 రకాలుగా విభజించొచ్చు. వాటి గురించి ఒకసారి చూద్దాం. వినికిడి సామర్థ్యం ఆధారంగా మనము 20 హెర్ట్జ్ కంటే తక్కువ శబ్దాలు, అంటే మనం వినలేని శబ్దాలు ఉన్నాయి కదండీ! వాటిని మనం ఏమంటాము, పరశ్రావ్య ధ్వనులు అంటాము. ఆ పరశ్రావ్య ధ్వనుల యొక్క పౌన పున్యము చాలా తక్కువగా ఉంటుంది. 20 హెర్ట్జ్ కంటే తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి అంటే లఘులోలకం యొక్క డోలనాలు, తర్వాత తేనెటీగ యొక్క రెక్కల శబ్దము, వీటన్నీ కూడా చాలా తక్కువ శబ్దాన్ని కలిగి ఉంటాయన్నమాట. మరి ఈ తక్కువ శబ్దాలను వినగలిగేవి ఏంటవి చూడండి. ఖడ్గమృగాలు 5 హెర్ట్జ్ దగ్గర భావ వ్యక్తీకరణ చేసుకుంటాయని చెప్పేసి మన టెక్స్ట్ బుక్‌లో ఇచ్చాడు. అలాగే ఏనుగులు, తిమింగలాలు కూడా ఈ పరశ్రావ్య ధ్వనులను వినగలవు అని చెప్పేసి ఇచ్చాడన్నమాట. అలాగే 20 కిలో హెర్ట్జ్ కంటే ఎక్కువ శబ్దం ఉన్న వాటిని మనం, ఎక్కువ పౌన పున్యం ఉంటే వాటిని మనము అతి ధ్వనులు అని పిలుస్తాము. ఈ అతి ధ్వనులు వినగలిగే జంతువులు డాల్ఫిన్‌లు, గబ్బిలాలు, ఎలుకలు, అలాగే చిమటలు అని ఇచ్చాడన్నమాట. సో వీటిని అతి ధ్వనుల్ని మనకి వైద్య రంగంలో, మిగతా పరిశ్రమల రంగంలో కూడా ఉపయోగిస్తారండి. ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ కానీ, తర్వాత అల్ట్రాసౌండ్ స్కానర్ కానీ ఇది తీయడానికి కూడా మనకి ఈ అతి ధ్వనుల్ని ఉపయోగిస్తున్నారు. సో ఇలాంటి వాటివన్నీ ఉపయోగాలున్నాయి. ఈ విధంగా మనకి ధ్వని అనే లెసన్‌లో ఉన్న ముఖ్యమైన కాన్సెప్ట్స్ అన్నిటి గురించి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఒకసారి వాటన్నిటిని మనము కవర్ చేసామనుకుంటున్నాను. ఈ లెసన్‌ని, ఈ వీడియో విన్న తర్వాత ఒకసారి మొత్తంగా చదవండి. ఏదైనా డౌట్స్ ఉంటే ఏ పేజీలో ఏ డౌట్ ఉందో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మనం ఏదైనా టాపిక్స్‌ని గనక మిస్ చేసుంటే వాటిని మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ ఈ పాఠంలో కొన్ని ప్రశ్నలు ఉంటాయండి. పాఠంలో మధ్యలో ప్రశ్నలు ఉంటాయి కదా! ఈ ప్రశ్నలన్నిటికి ఒక సెపరేట్ వీడియోలో నేను ఆన్సర్స్ చేస్తాను. అలాగే తర్వాత మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి గదా! లెక్కలున్నాయి గదండీ! ఆ లెక్కలన్నిటి గురించి కూడా మనం సెపరేట్‌గా వీడియోస్ చేద్దాం. సరేనా? ఈ వీడియోని మనము ముగిద్దాము. ఈ ఛానెల్ గనక మీకు ఉపయోగకరంగా భావిస్తే తప్పకుండా మీ మిత్రులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.